వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈ రోజు ఆర్టికల్ వచ్చేసి కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ ఇన్ ఇండియా. రైట్. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్, అలానే టిఎస్పిసి, ఏపీపీఎస్సి, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా ఇంపార్టెంట్. రైట్. ఒకసారి క్వశ్చన్ చూద్దాం చూడండి. సో యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2021లో వచ్చేసి మెయిన్స్ లో అడిగాడు, డూ యూ అగ్రీ దట్ ఇండియన్ ఎకానమీ హ్యాస్ రీసెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ వి షేప్డ్ రికవరీ, సో గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఈ కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ ఇన్ ఇండియా అనేది న్యూస్ లో ఎందుకు ఉంది అంటే, మన భారతదేశము ఎకనామిక్ రికవరీ వచ్చేసి కే షేప్ లో జరిగింది అని ఆర్థిక నిపుణులు చెప్పడము తప్పుడు వాదన అని ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం జరిగింది అన్నట్టు. సో అందుకు కానీ ఇది న్యూస్ లో ఉందన్నట్టు. అయితే ఆ నివేదిక తప్పుడు అని ఎలా చెప్తుంది అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే భారతదేశంలో ఆర్థిక అసమానతలు తగ్గినాయి అని చెప్తుంది అన్నట్టు. అండ్ సెకండ్ వన్ ఏమని చెప్తుంది అంటే, కొంతమంది అధిక ట్యాక్స్ పరిధిలో కూడా వచ్చారు అన్నట్టు చెప్తున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏమని చెప్తుందంటే, మరి కొంతమంది తక్కువ ఆదాయ పన్ను నుంచి ఎక్కువ ఆదాయ పన్నులకు వచ్చారు కాబట్టి సో భారతదేశంలో ఏదైతే ఎకనామిక్ రికవరీ జరుగుతుందో ఆ ఎకనామిక్ రికవరీ వచ్చేసి కే షేప్ కాదు అని మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అంటే ఏంది, ఇండైరెక్ట్ గా సో మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నట్టే లెక్క అన్నట్టు. అయితే ఒకసారి ఎకనామిక్ రికవరీ ఎన్ని టైప్స్ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఎకనామిక్ రికవరీస్ వచ్చేసి ఏంటంటే, ఒకటి వచ్చేసి ఏంటంటే వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ, యూ షేప్డ్ ఎకనామిక్ రికవరీ, డబ్ల్యూ షేప్డ్ రికవరీ ఆర్ డబుల్ డిప్ రెసిషన్ అని కూడా పిలుస్తాము. అండ్ నెక్స్ట్ ఎల్ షేప్డ్ రికవరీ అండ్ కే షేప్డ్ రికవరీ. సో ఇవి టైప్స్ ఆఫ్ ఎకనామిక్ రికవరీస్ అన్నట్టు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఒకసారి వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ చూద్దాం. వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ అంటే ఏంటంటే, ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి మనకి, సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి టైం పీరియడ్ అండ్ వై యాక్సిస్ వచ్చేసి జిడిపి, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంది, సో ఇక్కడ వచ్చేసి ఆర్థిక వ్యవస్థ అనేది మంచి పీక్ లో ఉంది అన్నట్టు. రైట్. సో ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం వచ్చిందో, లైక్ మనకి సో కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో వచ్చేసి మనకి ఏంది ఆర్థిక మాంద్యం వచ్చింది. సో అప్పుడు ఏమైపోయింది, ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించిపోయింది అన్నట్టు. రైట్. బట్ అట్ సేమ్ టైం సో వెంటనే మనకి ఏమైపోయింది, సో భారత ప్రభుత్వం తీసుకున్న సంస్కరణ వల్ల ఏమైపోయింది మనకి సో ఆర్థిక వ్యవస్థ అనేది షార్ప్ గా ఇంక్రీజ్ అయిపోయింది అన్నట్టు. అంటే వేగంగా ఇంక్రీజ్ అయిపోయి మళ్ళీ నార్మలైజ్డ్ అయిపోయింది అన్నట్టు. సో వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ అంటే ఏంటంటే, ఆర్థిక మాంద్యం ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించింది, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది వేగంగా పుంజుకుంది అన్నట్టు. రైట్. సో ఇది వి షేప్డ్ ఎకనామిక్ సో రికవరీ అన్నట్టు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే యూ షేప్డ్ ఎకనామిక్ రికవరీ. యూ షేప్డ్ ఎకనామిక్ రికవరీ అంటే ఏంటంటే, ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ సో ఆర్థిక వ్యవస్థ వచ్చేసి పీక్ లో ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం వచ్చిందో అప్పుడు ఏమైపోయింది, ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించిపోయింది. క్షీణించిన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ రికవర్ కావడానికి చాలా టైం తీసుకుని చూడండి. సో ఇయర్ నెమ్మదిగా పుంజుకుంది అన్నట్టు. సో ఈ షేప్ మనం ఏం పిలుస్తాం అంటే యూ షేప్డ్ ఎకనామిక్ రికవరీ అని పిలుస్తాం. అంటే ఆర్థిక మాంద్యం ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించి ఆ తరువాత నిదానంగా ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకుంది అన్నట్టు. అయితే వి షేప్డ్ రికవరీలో వచ్చేసి ఏంది, వి షేప్ రికవరీతో పోలుస్తున్నప్పుడు సో యూ షేప్ ఎకనామిక్ రికవరీ వచ్చేసి ఏంది అంటే, ఇక్కడ సమయం ఎక్కువ తీసుకుంది అన్నట్టు పుంజుకోవడానికి. రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే యూ షేప్డ్ ఎకనామిక్ రికవరీ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే డబ్ల్యూ షేప్డ్ ఎకనామిక్ రికవరీ. డబ్ల్యూ షేప్డ్ ఎకనామిక్ రికవరీని ఏమని పిలుస్తాం అంటే డబుల్ డిప్ రెసిషన్ అని కూడా పిలుస్తున్నట్టు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఆర్థిక వ్యవస్థ అనేది సో మనకి పుంజుకుంది అన్నట్టు. రైట్. స్టేబుల్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి పీక్ లో ఉంది. సో ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం వచ్చిందో అప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏమైపోయింది, డౌన్ ఫాల్ అయిపోయింది. రైట్. సో ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించిపోయింది అన్నట్టు. మళ్ళీ వెంటనే వచ్చేసి ఏంటంటే, సో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న టైంలోనే మరొక ఆర్థిక మాంద్యం వచ్చింది అన్నట్టు. సో మళ్ళీ ఆర్థిక వ్యవస్థ వచ్చేసి ఏమైపోయింది, క్షీణించిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసింది సో ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసింది, సో ఇక్కడ మొదట ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఉంది. సో ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం వస్తుందో అప్పుడు వచ్చేసి ఏమైపోయింది, సో ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది. ఆ తర్వాత కొంత మేరకు వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. మరొక ఆర్థిక మాంద్యం రావడం వల్ల వచ్చేసి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ వచ్చేసి క్షీణించిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆర్థిక వ్యవస్థ వచ్చేసి పుంజుకుంది అన్నట్టు. సో ఓవరాల్ గా ఈ ఆర్థిక వ్యవస్థ రికవరీ చూస్తే మనకి ఏంటంటే డబ్ల్యూ షేప్ లో ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎల్ షేప్ రికవరీ. సో ఎల్ షేప్ రికవరీ అంటే ఏంటంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పీక్ లో ఉంది. ఎప్పుడైతే ఎక్కువ ఆర్థిక మాంద్యం ఉందో అప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏమైపోయిందంటే సంపూర్ణంగా ఇక్కడ రికవరీలోకి రాలేదు. చూడండి, ఇక్కడ పీక్ లో ఉంది, ఆ తర్వాత ఏమైపోయింది, డౌన్ అయిపోయింది.
సో డౌన్ అయిపోయింది, మళ్ళీ ఏమైపోయింది, ఈ ఆర్థిక వ్యవస్థ అనేది సంపూర్ణంగా రికవరీలోకి రాలేదు. దీనివల్ల ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నిరుద్యోగం ఎక్కువ అనేది పెరుగుతున్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ మాంద్యం ఉంటుందో అప్పుడు వ్యాపార పెట్టుబడుల కార్యక్రమాలు కూడా నెమ్మదిస్తాయి అన్నట్టు. అండ్ వృద్ధి రేటు కూడా ఏమైపోతుంది అంటే మందగిస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కే షేప్డ్ రికవరీ. కే షేప్డ్ రికవరీ అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ సైకిల్ వచ్చేసి ఎలా ఉందంటే పీక్ లో ఉందన్నట్టు. సో ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో సో డౌన్ ఫాల్ అయిపోయింది అన్నట్టు. సో డౌన్ ఫాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని రంగాలలో వచ్చేసి ఏమో ఆర్థిక వృద్ధి ఉంది అన్నట్టు, మరికొన్ని రంగాలలో వచ్చేసి ఏంటంటే సో ఆర్థిక వృద్ధి అనేది క్షీణించిపోయింది అన్నట్టు. సో కే షేప్డ్ రికవరీ అంటే ఏంటంటే ఆర్థిక మాంద్యం తర్వాత ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలు బలంగా వృద్ధి చెందాయి, మరికొన్ని రంగాలు వచ్చేసింది అంటే క్షీణిస్తూనే ఉండే అన్నట్టు. సో ఆర్ దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే కే షేప్డ్ రికవరీ అంటాము. లేదా అప్పర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఏమో రికవరీ షార్ప్గా ఉంది, అండ్ లోయర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ లోయర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ వచ్చేసేమో సో డౌన్ ఫాల్ అయిపోయింది అన్నట్టు. ఇది ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ తర్వాత అన్నట్టు. సో ఇది వచ్చేసి ఏంటంటే దీన్నే మనం ఏం పిలుస్తాం అంటే కే షేప్డ్ సో ఎకనామిక్ రికవరీ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇప్పుడు నిపుణులు వచ్చేసి ఏమంటున్నారు, సో ఇది కే షేప్ రికవరీ అన్నట్టు కొంతమంది ఆర్థిక నిపుణులు అంటారు. అదేందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ మనకు వచ్చేసి ఏంటంటే కోవిడ్ టైంలో వచ్చేసి ఏమైపోయింది అంటే పేద ప్రజల ఆదాయాలు అనేవి తగ్గిపోయినాయి అన్నట్టు. ఎందుకు పేద ప్రజల ఆదాయాలు తగ్గినాయి కోవిడ్ టైంలో అంటే వాళ్ళు కోవిడ్ టైంలో వచ్చేసి ఉద్యోగాలు కోల్పోయారు, అండ్ వేతనాలలో కోతలు విధించబడ్డాయి, అండ్ అట్ సేమ్ టైం ఖర్చులు పెరిగినాయి అన్నట్టు. దీనివల్ల ఏమైపోయిందంటే పొదుపు తగ్గిపోయింది అన్నట్టు. అదేవిధంగా ధనవంతులకి చూస్తే ధనవంతుల ఆదాయాలు ఎలా ఉన్నాయి అంటే స్థిరంగా ఉన్నాయి అన్నట్టు, అండ్ వాళ్ళు కోవిడ్ టైంలో వచ్చేసి పొదుపు అలానే ఉంది అన్నట్టు. సో కాబట్టి వాళ్ళు ఆఫ్టర్ పాండమిక్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే సో వాళ్ళు లగ్జరీ గూడ్స్ కొనడం స్టార్ట్ చేశారు అన్నట్టు. అదే సో లోయర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ వచ్చేసి ఏంటంటే సో వీళ్ళు అలానే ఆ పొజిషన్ లో ఉంది అన్నట్టు చెప్తున్నారు. సో దీనివల్ల ఏమైపోయింది అంటే సో పేద ప్రజల అండ్ ధనవంతుల మధ్య వచ్చేసి ఏంటంటే ఆర్థిక అసమానతలు పెరిగినాయి. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ వచ్చేసి కే షేప్ లో రికవర్ అవుతుంది అన్నట్టు సో ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అన్నట్టు. అయితే మరొకటి ఇంకో విషయం ఏం చెప్తున్నారు అంటే సో ఈవెన్ సో ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఇంక్రీజ్ అయిందో అది ఇన్ఈక్వాలిటీని క్రియేట్ చేసింది అన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసింది కే షేప్ రికవరీ అంటే ఏంటి అంటే కొన్ని రంగాలలో వచ్చేసేమో ఆర్థిక వృద్ధి ఉంది అన్నట్టు, మరికొన్ని రంగాలలో వచ్చేసిందంటే ఆర్థిక వృద్ధి లేదు అన్నట్టు. దీన్నే మనం అని పిలుస్తాం అంటే కే షేప్ రికవరీ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇటీవల కాలంలో వచ్చేసి ఎన్ఎస్ఓ వచ్చేసి సో ఇయర్ ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఒక నివేదికను విడుదల చేసింది అన్నట్టు. ఆ నివేదిక ప్రకారం వచ్చేసి ఏమని చెప్తుందంటే జీడిపి గ్రోత్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 7.3% ఉంటుంది అన్నట్టు చెప్తుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేసి 7.9%, మైనింగ్ వచ్చేసి 81%, అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఏమో 8.3%, కన్స్ట్రక్షన్ వచ్చేసి 10.3%, సర్వీసెస్ వచ్చేసి 7.7%, అండ్ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ వచ్చేసి 8.9, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే క్యాపిటల్ ఫార్మేషన్ సో ఇయర్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ వచ్చేసి ఏంటంటే 10.3% అని చెప్తున్నట్టు. అయితే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే సో ఇయర్ నిర్మాణ రంగంలో, పరిశ్రమ రంగంలో, మైనింగ్ రంగంలో, విద్యుత్ రంగంలో, సేవా రంగంలో, ఫైనాన్స్ రంగంలో, మూలధన వ్యయంలో వచ్చేసి కూడా ఇక్కడ పాజిటివ్ గ్రోత్ ఉంది అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే కొన్ని రంగాలలో వృద్ధి జరిగింది అని చెప్తున్నాను, రైట్. సో మరొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు గమనిస్తే మనకి అక్టోబర్ 23 నుంచి చూస్తే ప్యాసింజర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఏమైపోయిందంటే సో 4% మాత్రమే వృద్ధి చెందింది అని చెప్తున్నట్టు. సో ప్యాసింజర్ వెహికల్స్ అంటే ఫోర్ వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ పెరిగింది, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ ఏమైపోయింది అంటే 15% తగ్గింది అంటుండ్రు. అయితే జనరల్ గా వచ్చేసి ఏంటంటే పేద ప్రజలు లేదా మధ్య తరగతి చెందిన వారు ఏంటి అంటే సో ఎక్కువ ఏం చేస్తారంటే 2 వీలర్స్ కొంటారు అన్నట్టు. సో 2 వీలర్స్ కొన్నారు అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు కొంచెం ఆర్థికంగా పర్వాలేదు అని అర్థం అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అక్టోబర్ 2023 నుంచి గమనిస్తే 4 వీలర్ రిజిస్ట్రేషన్ పెరిగింది, బట్ 2 వీలర్ రిజిస్ట్రేషన్ ఏమైపోయిందంటే 15% తగ్గింది అని చెప్తున్నారు. అంటే సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే పేద ప్రజలు ఇంకా సో లోయర్ లోనే ఉన్నారు అన్నట్టు ఈ ఆర్టికల్ లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకు తెలుసుకోండి సో అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం వచ్చేసింది వ్యవసాయ రంగం, రైట్. అండ్ వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలు సో అవి వచ్చేసింది పశు సంవర్ధక రంగము,
మత్స్య రంగము అండ్ అటవీ రంగం. వీటిలో చూస్తే వృద్ధి రేటు వచ్చేసి కేవలం 1.8% మాత్రం ఉంది అన్నట్టు. సో వృద్ధి రేటు, సో ఇప్పుడు మనకి పరిశ్రమ రంగము, మైనింగ్ రంగము, విద్యుత్ రంగము, సేవా రంగము, ఫైనాన్స్ రంగం చూస్తే వాటిలోనో వృద్ధి రేటు వచ్చేసి 8% ఉంది. సో మనకి అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ కల్పించే అగ్రికల్చర్ మాత్రం 1.8% మాత్రమే వృద్ధి రేటు ఉంది అన్నట్టు. సో కాబట్టి వచ్చేసి ఏంటంటే కొన్ని రంగాలలో వచ్చేసి వృద్ధి రేటు బాగుంది, మరి కొన్ని రంగాలలో వచ్చేసి వృద్ధి రేటు అనేది తక్కువనే ఉంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే మనకి ద్విచక్ర వాహనాల సో అమ్మకాలు అనేవి తగ్గిపోయింది. రెండోది వచ్చేసి ఏంటంటే వ్యవసాయ రంగ వృద్ధి రేటు వచ్చేసి 1.8% ఉండడం వల్ల సో గ్రామీణ సో ప్రాంతాలలో వచ్చేసి ఏంటంటే ఈవెన్ వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ల అమ్మకాలు కూడా తగ్గిపోయినాయి అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి సో గత 10 సంవత్సరాల సో గ్రామీణ ప్రజల వేతనాలు ఒకసారి గమనిస్తే సో ఈ సెప్టెంబర్ అండ్ నవంబర్ 2023లో చూస్తే సో వ్యవసాయ వేతనాలు ఎంత ఉన్నాయి అంటే సో గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి వ్యవసాయ వేతనాలు ఎంత ఉన్నాయి అంటే -1% ఉందన్నట్టు, -1%. అదే విధంగా వచ్చేసి ఏంటంటే వ్యవసాయేతర సో వేతన వృద్ధి ఎంత ఉంది అంటే -1.4% ఉంది అంటే ఇక్కడ వచ్చేసి వ్యవసాయ వేతన వృద్ధి నెగిటివ్ లోనే ఉంది, అది -1%. అండ్ వ్యవసాయేతర వేతన వృద్ధి కూడా వచ్చేసి తక్కువనే ఉంది, మైనస్ లో ఉంది, 1.4% ఉంది అన్నట్టు. సో ఓవరాల్ వచ్చేసి ఏంటి అంటే గ్రామీణ ప్రజల వేతనాలు తగ్గినాయి అన్నట్టు ఇక్కడ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసింది అంటే మనకి అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాలు వచ్చేసి ఏంటంటే ఒకటి వాణిజ్యము, సో ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అన్నట్టు. వీటిలో వచ్చేసి ఏంటంటే గ్రోత్ ఎంత ఉంది అంటే ఓన్లీ 6.8% మాత్రం ఉంది అన్నట్టు. అదే బిఫోర్ పాండమిక్ వచ్చేసి ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ లో వచ్చేసి 18% ఉంటే కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 6.3% మాత్రమే ఉంది. అంటే ఇక్కడ పెరిగిన గ్రోత్ అనేది కూడా తక్కువనే ఉంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే గ్రామీణ వృద్ధి, సో ఇయర్ గ్రామీణ వృద్ధి తగ్గింది, పట్టణాలలో వచ్చేసి ఏంటి అంటే డిమాండ్ పెరిగింది అన్నట్టు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే పేద ప్రజల వినియోగం వచ్చేసి తక్కువ ఉంది అండ్ ప్రైవేట్ తుది వినియోగం వచ్చేసి ఎంత ఉంది అంటే ఓన్లీ 4.4% మాత్రమే ఉందని చెప్తున్నారు. మరి ప్రభుత్వ తుది వినియోగం ఎంత ఉంది? సో ఇయర్ ప్రభుత్వ తుది వినియోగం ఎంత ఉంది అంటే 4.1% ఉంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతున్నట్టు. సో ఓవరాల్ గా వచ్చేసి ఏమని చెప్తున్నారు అంటే ఆర్థిక నిపుణులు ఏమంటారు అంటే కొన్ని రంగాలలో వచ్చేసేమో వృద్ధి ఉంది, మరి కొన్ని రంగాలలో వచ్చేసి వృద్ధి అనేది తక్కువనే ఉంది అని చెప్తున్నట్టు. లైక్ సో ఎగ్జాంపుల్ వచ్చేసి వ్యవసాయము, వాటి అనుబంధ రంగాలు, వాణిజ్యము, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ అండ్ 2-వీలర్ రిజిస్ట్రేషన్ కూడా ఏమైపోయింది, తగ్గిపోయింది, ట్రాక్టర్స్ కూడా తగ్గిపోయినాయి. ఈవెన్ సో గ్రామీణ వృద్ధి తగ్గిపోయింది, పట్టణ డిమాండ్ పెరిగింది. కానీ మళ్ళీ అగైన్ ఈ రెండింటి మధ్యలో అసమానత ఉంది. వ్యవసాయ వేతన వృద్ధి కూడా వ్యవసాయేతర వేతన వృద్ధి అండ్ వ్యవసాయ వేతన వృద్ధి ఈ రెండు కూడా తక్కువనే ఉన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే సో ఏదైతే భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక వ్యవస్థ కే షేప్ రికవరీ కాదు అన్నదానికి ఏం చేస్తుంది అంటే కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నట్టు. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ తగ్గింది అని చెప్తున్నట్టు. రైట్, సో ఇయర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గిపోయింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఆర్థిక అసమానతలు తగ్గినట్టు. అయితే ఈ ఆర్థిక అసమానతలను ఎలా మెజర్ చేస్తాము అంటే మన గినీ కోఎఫిషియంట్ యూజ్ చేసి మెజర్ చేస్తాం అన్నట్టు. సో ఈ గినీ కోఎఫిషియంట్ ని మనం ఏమని పిలుస్తాం అంటే గినీ గుణకము, గినీ సూచిక, గినీ నిష్పత్తి అని కూడా పిలుస్తాం అన్నట్టు. అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఆర్థిక అసమానతల్ని మెజర్ చేస్తుంది. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ గినీ గుణకం వచ్చేసి 0 ఉంది అనుకోండి అసమానతలు ఏమీ లేవని అర్థం, 1 ఉంది అనుకోండి ఏంటంటే అసమానతలు ఎక్కువ ఉందని అర్థం అన్నట్టు. అండ్ ఈ గినీ కోఎఫిషియంట్ వచ్చేసి ఏంటంటే వివిధ ఆదాయ స్థాయిల మధ్య అంతరాన్ని కూడా ఏం చేస్తుంది అంటే ఇది మెజర్ చేస్తుంది అన్నట్టు. అయితే ఈ గ్రాఫ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2014లో వచ్చేసి 2014 to 2015 లో చూస్తే
మనకి ఇక్కడ గినీ కోఎఫిషియంట్ ఎంత ఉంది అంటే 0.472 ఉంది అన్నట్టు. అదే 2023కి వచ్చేసి వరకు ఇది ఎంతకు వచ్చేసి 0.402కి వచ్చింది. అంటే ఇక్కడ వచ్చేసి ఏంది గినీ కోఎఫిషియంట్ అనేది 0.47 నుంచి 0.402కి వచ్చింది. సో ఇక్కడ గినీ కోఎఫిషియంట్ అనేది తగ్గింది. గినీ కోఎఫిషియంట్ తగ్గింది అంటే దీని ఇండికేషన్ వచ్చేసి ఏంటంటే ఆర్థిక అసమానతలు తగ్గింది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో రెండవ ప్రూఫ్ ఏం చెప్తుందంటే కే షేప్ రికవరీ కాదు అని. సో రెండవది వచ్చేసి ఏంటంటే సో కన్జంప్షన్ ఇంక్రీజ్ అయిపోయింది అంటుంది. ఎవరి కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది? దిగువన ఉన్న 90% జనాభా యొక్క వినియోగం అనేది పెరిగింది. ఆ పెరిగిన వినియోగం ఎంత అంటే 8.2 lakh crores, అంటే 8.2 లక్షల కోట్లు పెరిగింది అని చెప్తున్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఈ బాటమ్ లో ఉన్న 90% ఆఫ్ ది పాపులేషన్ యొక్క కన్జంప్షన్ అనేది 2030 నాటికి వీరి వాటా వచ్చేసి 50% ఉంటుంది అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏమని చెప్తున్నారు అంటే మనకి జొమాటో ఉంది కదా. సో ఫుడ్ డెలివరీ మార్కెట్ లో వచ్చేసి జొమాటో వచ్చేసి టాప్ పొజిషన్ ఉంది అన్నట్టు. ఆల్మోస్ట్ దాని వాటా వచ్చేసి కూడా ఎంత ఉంది అంటే మోర్ దాన్ 50% ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫుడ్ ఆర్డర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఆర్డర్స్ కూడా పెరిగినాయి. ఫుడ్ ఆర్డర్స్ పెరిగినాయి అంటే ఏంది? వినియోగం పెరిగింది. వినియోగం పెరిగింది అంటే ఏంది? అందరి దగ్గర ఆదాయాలు ఉన్నాయి. ఆదాయం ఉందంటే ఏంది? అసమానతలు కూడా తగ్గింది అన్నట్టు మనకి ఒక కేస్ స్టడీ కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఓవరాల్ వచ్చేసి ఏంది అంటే ఈవెన్ బాటంలో ఉన్న ప్రజల యొక్క వినియోగం కూడా పెరిగింది అన్నట్టు మనకి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ బేస్ కూడా పెరిగింది అని చెప్తున్నట్టు. సో ట్యాక్స్ బేస్ కూడా ఎలా పెరిగింది అని చెప్తుందంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 10 లక్షల నుంచి 25 లక్షల మధ్య ఉండే ఆదాయం ఉన్న వ్యక్తులు ఐటీఆర్ డాకాలు వచ్చేసి 291% పెరిగింది అని చెప్తున్నట్టు. రైట్. అండ్ సెకండ్ వన్ ఏం చెప్తున్నాం అంటే అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళు ఒకసారి గమనిస్తే మనకి 2022లో వచ్చేసి ఎంత ఉంది అంటే 7 కోట్ల మంది ట్యాక్స్ ఫైల్ చేశారు అన్నట్టు. అదే 2023లో వచ్చేసి 7.4 crores ఉన్నారు అన్నట్టు. 7.4 కోట్ల మంది చేశారు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి December 31, 2023కి చూసుకుంటే ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 8.2 crores ఉన్నట్టు. సో 8.2 crores ఐటీఆర్ ఫైల్ చేశారు అంటుంది. సో ఓవరాల్ గా ఏమని చెప్తున్నాం అంటే ఇక్కడ ట్యాక్స్ బేస్ పెరిగింది, ట్యాక్స్ ఫైల్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఆదాయాలు పెరిగినాయి. కాబట్టి ఇది ఎకనామిక్ రికవరీ అనేది కే షేప్ కాదు అన్నట్టు మనకి సో ఈ రిపోర్ట్ లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనం ఏమని చెప్పదలుచుకున్నారు అంటే సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏమంటారు అంటే పన్ను చెల్లింపుదారులు కూడా వచ్చేసి ఏంటంటే తక్కువ ఆదాయం నుంచి అధిక ఆదాయం పన్నులోకి వెళ్ళారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 2014లో వచ్చేసి ఏంటి అంటే సో 3.5 లక్షల కంటే తక్కువ ఉన్న ఇన్కమ్ గ్రూప్ వచ్చేసి 36.3% మంది ఐటీఆర్ దాఖలు చేసినట్టు చెప్తున్నారు అన్నట్టు. అయితే ఇందులో నుంచి సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏమైంది అంటే వీరిలో వచ్చేసి 21.3% ఎడిషనల్ ఇన్కమ్ కూడా వచ్చింది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇందులో నుంచే 15.3% ఈ ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళు ఏ ఇన్కమ్ గ్రూప్ లోకి వెళ్ళిపోయారు అంటే సో 3.5 lakhs నుంచి 5 lakhs గ్రూప్ లోకి వెళ్ళారు. అలానే వచ్చేసి 5 lakhs నుంచి 10 lakhs గ్రూప్ లో కూడా పెరిగారు అని చెప్తున్నారు, ఐటీఆర్ ఫైలింగ్ చేశారని చెప్తున్నారు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే 4.2% పీపుల్ కూడా 4.2% పీపుల్ కూడా వచ్చేసి వీళ్ళు కూడా వచ్చేసి ఏంటంటే 10 లక్షల నుంచి 20 లక్షల ఆదాయంలోకి షిఫ్ట్ అయ్యారు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఓవరాల్ ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాం అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈవెన్ వాళ్ళు ఒకప్పుడు 3.5 lakhs లో ఉన్న వాళ్ళు కొంతమంది 3.5 నుంచి 5 lakhs లకు వెళ్ళారు, కొంతమంది 5 lakhs నుంచి 10 lakhs లకు వెళ్ళారు, కొంతమంది 10 lakhs నుంచి 20 lakhs లో కూడా వెళ్ళారు. అంటే వాళ్ళ ఆదాయ వనరులు పెరిగినాయి. కాబట్టి ఇది కే షేప్ ఎకనామిక్ రికవరీ కాదన్నట్టు మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి సో 2013, 2014 నుంచి 2021, 2022లో చూస్తే మనకి సో 5 లక్షల నుంచి 10 లక్షలు, సో 5 లక్షల నుంచి 10 లక్షలు ఎర్నింగ్ లో ఉన్న ట్యాక్స్ పేయర్స్ వచ్చేసి ఎంత శాతం పెరిగిరు అంటే 295% పెరిగిరు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే అత్యధిక పన్ను చెల్లింపుదారులు కూడా తగ్గిపోయారు అంటున్నారు. అయితే మనకి టాప్
2.5% వచ్చేసి ఏంటంటే టాప్ 2.5% ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు అన్నట్టు. అయితే వీరి ఆదాయాలు కూడా, సో వీరి ఇన్కమ్ కూడా ఏమైపోయిందంటే డిక్లైన్ అయిందని చెప్తున్నట్టు. సో మనకి 2014లో వచ్చేసి 2.81 టాప్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే ఇప్పుడు 2.28కి వచ్చింది. అంటే ఇప్పుడు వచ్చేసి ఏమైపోయింది, ఇక్కడ అత్యధిక పన్ను చెల్లింపుదారులు కూడా 2.81 నుంచి 2.28కి వచ్చారు. అంటే సో ఇక్కడ వచ్చేసి ఆర్థిక అసమానతలు కూడా తగ్గినాయి అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అట్ సేమ్ టైమ్, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకప్పుడు సూక్ష్మ సంస్థలుగా ఉన్నాయి, ఈ రోజు ఏమైపోయినాయంటే పెద్ద సంస్థలుగా మారినాయని చెప్తున్నట్టు. అయితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 19.5% దాదాపుగా వీళ్ళు మేజర్లు వచ్చేసి ఏంటంటే మైక్రో సైజు ఫిల్మ్స్ అన్నట్టు, సూక్ష్మ సంస్థలు అన్నట్టు. వీరి ఆదాయాలు పెరగడం వల్ల ఏమైపోయింది అంటే, సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు 4.8% వచ్చేసేమో చిన్న సంస్థలుగా ఎదిగారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 6.1% వచ్చేసేమో మీడియం సైజుడ్ ఫర్మ్స్ గా ఎదిగారు అన్నట్టు. అండ్ 9.3 ఫర్మ్స్ వచ్చేసి ఏమైపోయారు అంటే లార్జ్ సైజుడ్ ఫర్మ్స్ లాగా మారిపోయారు అని చెప్తున్నారు. సో ఇండికేషన్ వచ్చేసి ఏంటంటే ఒకప్పుడు సూక్ష్మ సంస్థలు ఉన్నాయి, చిన్న సంస్థలుగా, మధ్యతర సంస్థలుగా, పెద్ద సంస్థలుగా ఎదిగాయి. ఎందుకంటే వాళ్ళ పెరిగింది, ఆదాయ వనరులు పెరిగినాయని చెప్తున్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్, అండ్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తున్నా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే జొమాటో. సో జొమాటో కూడా వచ్చేసింది, ఇక్కడ ఫుడ్ ఆర్డర్స్ అనేది భారీగా పెరిగిపోయినాయి అన్నట్టు, రైట్. సో అట్ ద సేమ్ టైం సో ఇన్ఈక్వాలిటీ కూడా తగ్గింది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిమేల్ లేబర్ ఫోర్స్ కూడా పెరిగింది అని చెప్తుంది అన్నట్టు. సో మహిళా శ్రామిక శక్తి కూడా పెరిగింది అంటున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే, సో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం వచ్చేసి ఏంటంటే 2017-2018లో వచ్చేసి 23.3% వచ్చేసి మహిళా శ్రామిక శక్తి ఉంటే, ఇప్పుడు వచ్చేసి సో 2022-2023లో వచ్చేసి 37% వచ్చింది. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మహిళా శ్రామిక శక్తి వచ్చేసి 13.7% పెరిగింది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈవెన్ 4-వీలర్ సేల్స్ కూడా పెరిగాయి అని చెప్తున్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి గమనించాల్సింది వచ్చింది ఏంటంటే పాండమిక్ ముందు, పాండమిక్ తర్వాత కూడా వచ్చేసి ఏంటంటే 2-వీలర్ అమ్మకాలు అనేవి తగ్గిపోయినాయి అన్నట్టు. 2-వీలర్ అమ్మకాలు తగ్గిపోయినాయి, బట్ 4-వీలర్ అమ్మకాలు పెరిగినాయి. అంటే ఇప్పుడు ప్రజలు వచ్చేసి ఏంటంటే 2-వీలర్ కంటే 4-వీలర్ ప్రిఫరెన్సే ఎక్కువ ఇస్తున్నారు అని చెప్తున్నట్టు. అండ్ అట్ సేమ్ టైం మరొక విషయం ఏం చెప్తుందంటే, ఈ ఆటోమొబైల్స్ లో, సో మీన్స్ ఈ వెహికల్ తీసుకోవడానికి ఏదైతే లోన్స్ తీసుకుంటారో ఆ లోన్స్ కూడా వచ్చేసి ఏంటంటే 1.8 టైమ్స్ పెరిగింది అని చెప్తుండ్రు. అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, సో ఇయర్ అండ్ మొండి బకాయిలు కూడా వచ్చేసి ఏమైపోయినాయంటే 4.1% డౌన్ అయినాయి అని చెప్తున్నట్టు. సో ఓవరాల్ వచ్చేసి ఏమని చెప్తున్నాం అంటే, సో మన భారతదేశంలో జరిగిన ఆర్థిక రికవరీ అనేది కేషేప్ రికవరీ కాదు అని మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా భారత ప్రభుత్వం వచ్చేసి ఏమని చెప్తుంది అంటే, సో కేషేప్ రికవరీ కాదు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి ఈ ఎకనామిక్ రికవరీకి? వే ఫార్వర్డ్ వచ్చేసి ఏంటంటే, సో మనకి ఎకనామిక్ గ్రోత్ ఉండాలి అంటే మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే, మన భారతదేశంలో ఆర్థిక వృద్ధికి కీలకమైనది ఏంటి అంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచరే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, సో మనకి ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే, సో ప్రభుత్వం కూడా వచ్చేసి ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ సెక్టార్ స్పెండింగ్ లో వచ్చేసి ఏం చేసింది అంటే, సో వ్యయాన్ని తగ్గించింది అన్నట్టు. సో సామాజిక రంగ వ్యయాన్ని వచ్చేసి ఏంటంటే తగ్గిపోయినట్టు. అయితే కోవిడ్ తర్వాత, సో కోవిడ్ అండ్ లాక్డౌన్ కారణంగా వచ్చేసి ఏమైపోయిందంటే మనకి వినియోగ డిమాండ్ అనేది తగ్గిపోయింది అన్నట్టు. సో ఆ వినియోగ డిమాండ్ పెంచడం కోసము సో భారత ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే సామాజిక రంగ వ్యయంలో కూడా సో వ్యయాన్ని పెంచి, డిమాండ్ పెంచి ఏం చేసిందంటే ఆర్థిక వ్యవస్థను అనేది సో రికవరీ చేసిందని చెప్తుంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఈవెన్ సో వెల్ఫేర్ స్కీమ్స్ కూడా సో మారుమూల ప్రాంతాన్ని కూడా చేరేటట్టు కూడా చేసిందన్నట్టు. సో అట్టడుగు భాగంలో ఉన్న ప్రజలకు కూడా వచ్చేసి ఏంటంటే ఈ స్కీమ్స్ అందాయి, దానివల్ల మనకి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది అన్నట్టు మనకు చెప్తుంది. లైక్ సో ఆ స్కీమ్స్ వచ్చేసి ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సో ఇయర్ పిఎం కిసాన్ అండ్ పిఎం జన ఆరోగ్య యోజన, రైట్. సో ఈ స్కీమ్స్ వల్ల మనకి ఏమైపోయింది అంటే సో మనకి వినియోగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థని సో రికవరీ చేశారన్నట్టు మనకి చెప్పడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే డెమోగ్రాఫిక్ డివిడెంట్ కూడా సో పెంచాలి అన్నట్టు చెప్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మానవ వనరుల పైన సో మనము పెట్టుబడి పెంచడం వల్ల ఏమవుతుందంటే సో డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు స్కిల్స్
వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళకి స్కిల్స్ వస్తాయో ఆటోమేటిక్ ఏంటి అంటే సో వాళ్ళకి సేమ్ టైం మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ పెరుగుతుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, 16 నుంచి 64 ఇయర్స్ వరకు వర్కింగ్ పాపులేషన్ పెరుగుతాను. ఆ వర్కింగ్ పాపులేషన్ ఎంత ఎక్కువ ఉంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా అంత వృద్ధిలోకి ఉంటుంది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం సాంకేతికతను కూడా ఉపయోగించి లైక్ ఎగ్జాంపుల్ ఈ లెర్నింగ్, ఈ గవర్నెన్స్, టెలిమెడిసిన్, ఈ సాంకేతిక ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా సేవలు అందిస్తున్నారు అన్నట్టు కూడా మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్ పేదరికం తగ్గాలన్నా, ఆకలి చావులు కూడా తగ్గాలన్నా కూడా ప్రభుత్వాలు ఏం చేయాలంటే సోషల్ సెక్టార్లో వచ్చేసి స్పెండింగ్ పెంచాలన్నట్టు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే సో మనం ఇక్కడ పేదరికాన్ని తగ్గించవచ్చు, ఆకలి చావులు తగ్గించవచ్చు, పోషకాహార లోపాన్ని కూడా తగ్గించవచ్చు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఆర్థిక వ్యవస్థను కూడా పునరుద్ధరణ చేయొచ్చు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఈ రోజు ఆర్టికల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.